సూర్యాపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఆత్మకూరు ఎస్ మండలంలోని తుమ్మల పెన్పహాడ్, ఏవూరు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి. అమ్మేందుకు తీసుకొచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి 10 రోజులకు పైగా సమయం పడుతుందని చెబుతున్నారు రైతులు. సూర్యాపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఆత్మకూరు ఎస్ మండలంలోని తుమ్మల పెన్పహాడ్, ఏపూరు కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి. అమ్మేందుకు తీసుకొచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి 10 రోజులకు పైగా సమయం పడుతుందని చెప్తున్నారు రైతులు. ఈ 45 డిగ్రీస్ ఎండ కొడుతున్నా కూడా వాళ్ళు ఐకేపీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి అనుకూలంగా ఉన్న వారికి కొట్టుకొని మిగిలిన వారి రైతులు ఇక్కడ మ్యాచ్ రాలేదు, మీ ఏం ఇప్పుడు మీ కాటాలు కావనేసి చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళకి కూడా కాటాలు అయినా కూడా ఇక మన తుమ్మలపేట ఐకేపీ మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఈ ఐకేపీల కళ్ళాల ఒడ్లు అయిపోవు. ఎప్పుడు ప్రతిసారి కూడా ఐకేపీల కళ్ళాల ఒడ్లు తడుచుకుంటూనే పోతాయి. ఈ ఐకేపీ వాళ్ళ నిర్లక్ష్యం, ఆడ లారీలు దిగుమతి కావట్లేదు అనకపోవడం, ఆ మిల్లు కాడికి వీళ్ళు పోకపోవడం, ఐకేపీ సెంటర్ వాళ్ళు పోయి ఆ లారీలను టెకటెక అన్లోడ్ చేపిపోవడం, వాళ్ళు రాకపోవడం, వాళ్ళు రావట్లేదు. అమాలీల కొరత లేదు, అమాలీలు రూడ ఉన్నా కూడా వాళ్ళు మ్యాచ్ రావట్లేదు, మాకు లాస్ వస్తుంది అని చెప్పడం వల్ల ఈ అన్ని ఒడ్డు గడిచిపోయినాయి. అనేది ఏముంది, మీ మ్యాచ్ రాలేదు, మీ ఆగాల మ్యాచ్ రాలేదు అంటారు. మ్యాచ్ వచ్చిన అర్థం మ్యాచ్ రాలేదు. ఈ 45 డిగ్రీలు ఎండ కొడుతుంటే మ్యాచ్ రాకుంటుంటాయి ఎవరి ఒడ్లు? అవి పొలాలలోనే ఎండిపోయి తారిపోయి ఉన్నాయి. 18వ తారీఖు పోస్తే 8వ తారీఖు, ఇలా 6వ తారీఖు అవి 20 రోజులు 26 రోజులు ఇది నెల కావస్తుంది ఒడ్లు పోసి. నెల వరకే ఒడ్లు కొట్టకపోతే కింద వచ్చి ఇప్పుడు మొలకొస్తాయి. ఇప్పుడు ఎన్ని తారీఖు కింటాక 5 కేజీలు 10 కేజీలు తరుగుతామని చెప్తారు. ఇప్పుడు ఇక దౌర్జన్యం వెనకాల ముందర కొడుతుంది, ముందట వెనక కొడుతుంది. నీ మ్యాచ్ లేదంటారు, మా మ్యాచ్ లేదంటారు. మా సెంటులు ఒంటరి కాళ్ళు గుడ్డు కాడి గొర్రె కాడి పోతే నీ మ్యాచ్ లేదనటం. ఇగోట తిప్పలు పెట్టి రాసులు కొద్ది మంది వచ్చిర్రు, వాళ్ళు ఏమన్నా గట్ల కొట్టలేకపోతున్నారు. రాసులు ఏమో ఊరు పెద్దదా, ధాన్యం ఎక్కువ. ఇవన్నీ ఇవాళ రాత్రి వర్షం వచ్చి తిరుగుతారు, ఈ పట్టాలు వేసిపోయా. ఇక ఇట్లా తిరలు అవుతున్నాం. ఏముంది రాసులు ల్యాప్టాప్ మాకు అది సరే బిల్లు వెనక పడ్డా బేదరే, కానీ ఇది తెరలు అవుతున్నాయి మాకు. ఇక్కడ గొడ్డు మందలు రావటం గొడ్లని. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి వరకు ఎండలు దంచుకొట్టగా సాయంత్రం ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకు కురిసింది. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మరోవైపు పిడుగుపాటుకు 2 చనిపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అకాల వర్షాలపై డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి ఎండలు మండిపోవడంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే మాత్రం రాష్ట్రంలోనే ఎక్కువగా ఎండలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్యాహ్నానికి నమోదవుతుంది. దాంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎవరు కూడా బయటికి రాలేదు. ఒకవేళ అత్యవసరంగా బయటికి వస్తే మాత్రం వాళ్ళు సేఫ్టీగా టవల్స్ కప్పుకోవడం, అదేవిధంగా వాటర్ బాటిల్ తీసుకొని మరి అత్యవసర పనుల మీదనే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్నటి మధ్యాహ్నం వరకు కూడా ఉంది. కానీ నిన్న మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వెదర్ మొత్తం కూల్ అయింది. సాయంకాలంకెల్లా భారీ ఈదురుగా తో కూడిన వర్షం రావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కొన్ని చోట్ల మాత్రం ఆస్తి నష్టం జరిగింది. ఎక్కువ కూడా రైతులకు సంబంధించి ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లకు పెట్టారు ధాన్యాన్ని. ఆ ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏవైతే మామిడి తోటలు ఉన్నాయో మామిడి తోటల్లోని కాయలు మొత్తం కూడా రాలిపోవడంతో మామిడి రైతులకు కూడా ఈ అకాల వర్షం నష్టాన్ని చేకూర్చింది. మరోవైపు పిడుగుపాటుతోటి 2 ఉమ్మడి నల్గొండ జిల్లాలో మృతి చెందారు. ఒకరు కనగల్లు మండలానికి సంబంధించిన వ్యక్తి, మరోవైపు భువనగిరి యాదాద్రి జిల్లాలో కూడా మరో వ్యక్తి నరసింహ అనే వ్యక్తి, 2 కూడా పిడుగుపాటుతోటి మృతి చెందగా మరికొన్ని చోట్ల మాత్రం పిడుగుపాటుతో ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా ఆవులు కూడా మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లాలో ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు నిన్న జరిగిన ఈదురుగాళ్లతోటి ఆస్తి నష్టానికి సంబంధించి అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఆస్తి నష్టం జరిగింది, భారీ వర్షం వచ్చి అక్కడ ఇబ్బందులు అయ్యాయి అనే దాని మీద కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. చాలా రోజుల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత వెదర్
కూలవ్వడం, వర్షం రావడంతో సామాన్య ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. కానీ రైతులకు మాత్రం ఇది పెద్ద నష్టాన్ని చేకూర్చింది అని అయితే చెప్పుకోవచ్చు. మరోవైపు చాలా చోట్ల పౌల్ట్రీ ఫామ్కు సంబంధించి కావచ్చు, వివిధ కంపెనీలకు సంబంధించిన ఇవి కావచ్చు, వీధురుగాలతోటి రేకులన్నీ లేసిపోవడం, చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు పిడుగుపాటుతోటి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిన సంఘటనలు కూడా సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాలో అయితే ఉన్నది. ఓవరాల్గా మాత్రం ఈ వర్షం, ఈ అకాల వర్షం అయితే రైతులకు నష్టాన్ని చేకూరిస్తే కొంత వెదర్ని మాత్రం కూల్ అవ్వడంతో కొంతమంది ప్రజలు మాత్రం కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు మళ్ళీ తెల్లవారుజాము నుంచి మాత్రం సేమ్ అంటే యాజ్ టీస్గా గతంలో ఏదైతే గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఎండలు ఉన్నాయో అదే ఎండలు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ రోజు మాత్రం మబ్బుల ఎండలతోటి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే మళ్ళీ వేడి గాలి అయితే స్టార్ట్ అయ్యింది. వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భూమిలో ఉన్న వేడి బయటికి రావడంతో ఒక్కసారిగా ఉక్కపోత, అదేవిధంగా కొంత వేడి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే అటు అధికార యంత్రాంగం కావచ్చు, డాక్టర్లు కావచ్చు చెప్పుకొస్తున్నది ఏంటంటే ఈ ఎండలకు ఎవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా సేఫ్టీగా టవల్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ బాటిల్ తీసుకొని మరి రావాలి, అనవసరంగా మాత్రం బయటికి రావద్దు అని చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఈ ఎండలతోటి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లోని క్లినిక్లలో కావచ్చు పెద్ద ఎత్తున వడదెబ్బతోటి హాస్పిటల్లో చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న సాయంకాలం నుంచి ఇప్పటి వరకు అయితే కొంత వెదర్ కూల్ ఉండడంతో పాటు అకాల వర్షం అయితే సామాన్యులకు కొంత ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. కానీ ఈ రోజుతోటి మాత్రం మళ్ళీ ఉక్కపోత స్టార్ట్ అయింది. చూడాలి ఆ వెదర్కి సంబంధించి అయితే ఈరోజు ఎట్లుంటుంది అనేది. ఓవరాల్గా అయితే కొంత ఆస్తి నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం అయితే ఈ అకాల వర్షంతో జరిగిన పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది వర్షానికి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.